పీసీఓఎస్ ఉంటే ఇక పిల్లలు పుట్టరా? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇలానే పీసీఓడి అని కూడా అంటాం. పీసీఓడి అంటే కొంత పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ ఉంటుంది, ఉన్నప్పటికీ ఎగ్ రిలీజ్ అవుతుంది. ప్రియమైన ప్రేక్షకులకు ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీస్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. అంచేత పీసీఓడి ఉన్నది మాత్రం పిల్లలు పుట్టరని కాదు. పీసీఓడి ఉన్నా మనం పీసీఓఎస్ అన్నది పీసీఓడి అని ఒకటే. ఆ ఉన్నప్పుడు మందులు వాడితే ఎగ్ రిలీజ్ వచ్చేస్తుంది. అంటే పిల్లలు పుట్టమని మామూలుగా ఉంటుంది, పిల్లలు పుట్టకుండా ఉండదు, తప్పకుండా పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టరని డిసప్పాయింట్ అయితే చికిత్స పొందాలి. ఎందుకు పొందాలి? ఎగ్ రిలీజ్ కోసం మందులు వాడాలి. ఎగ్ రిలీజ్ మందులు వాడితే క్లోమిఫెన్సిన్ వాడచ్చు. ఈరోజు చాలా మందులు, రకరకాల మందులు వచ్చాయి. ఆ మందులు వేసి ఎఫ్ఎస్ఎల్ చేయాలి, ఇంజక్షన్ వేయించుకోవచ్చు. ఏం చేయాలి డాక్టర్ చెప్తారు, అలాగా తీసుకుచేస్తే అవి పీసీఓడి ఉన్నంత మాత్రాన లేదా పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరా అనుకోవాల్సిన లేదు. దానికి చక్కని మందులు ఉన్నాయి, తప్పకుండా పిల్లలు పుడతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.